దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 33 అధ్యాయం 12 యెహోవాను దేవుడిగా గల జనులు ధన్యులు. చూడండి, మీ యొక్క జీవితంలో వెండి బంగారం డబ్బు పొలాలు ఇల్లు ఇవేమీ కూడా సంపాదించుకోలేదని మీరు ఎంతో చింతిస్తూ ఉంటున్నారేమో. మరి ప్రభువుని మీ జీవితంలో సంపాదించుకున్నట్టయితే మీ యొక్క జీవితం ఎంతో ధన్యమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలోనికి ఎవ్వరూ కూడా ఏమీ తీసుకుని రాలేదు. దిగంబరులుగానే వచ్చాము. ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా మన దిగంబరులుగానే వెళ్ళాలి. అయితే ఈ లోకంలో మన బ్రతికినంత కాలము కూడా దేవుని కొరకు మనం జీవించినప్పుడు క్రీస్తు మన కొరకు పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని సిద్ధపరిచారు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మనల్ని దేవుడు ఆ స్థానంలోకి నడిపిస్తారు. అయితే ఈ లోకంలో ప్రభువుని కలిగి ఉన్నందుకు నీవు సిగ్గుపడద్దు, భయపడద్దు, కలవరపడద్దు. క్రీస్తు కొరకును కనిపెట్టుకుని జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను ఎంత మాత్రం కూడా సిగ్గుపడనివ్వరు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని దేవుడు విడిచిపెట్టరు. ఈ లోకంలో ఆయన ప్రజలైనటువంటి వారికి ఏ సమయం ఏది కావాలో అది దేవుడు ఇస్తారు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేస్తారు. ఆయన ప్రజల యొక్క అక్కరలు ఎరిగినటువంటి దేవుడై ఉన్నారు కనుక ఇజ్రాయేలు ప్రజలకి అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన వారికి ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించి వారి ఆకలిని తీర్చారు. 40 సంవత్సరాలు వారికి ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఆహారాన్ని ఇచ్చారు. బండలోంచి నీళ్లు రప్పించారు. అరణ్య మార్గమందు పగటి వేళ మేఘస్తంభమే, రాత్రి వేళ అగ్నిస్తంభమే వారికి ముందుగా నడిచారు. తన ప్రజలైనటువంటి వారిని ప్రభు ఎన్నడూ కూడా విడనాడరు. కనుక ఈ రోజున ఈ లోకములో మంచి వసతులను నీవు కలిగి ఉండలేకపోవచ్చు. చింతించుకు, బాధపడకు. అన్నీ ఉండి ప్రభువుని కలిగి లేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. కానీ ఏమీ లేనప్పటికీ కూడా నువ్వు ప్రభుని నీ జీవితంలో సంపాదించుకున్నప్పుడు ప్రభు ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలము నిన్ను గొప్పగా పోషిస్తారు. సింహపు పిల్లలు ఏమికలు ఆకలి కొంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. అంత గొప్పగా దేవుడు పోషిస్తారు. లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా మనకి తన రాజ్యంలో గొప్ప స్థానము ఆయన మనకిస్తారు. కనుక మీరు క్రీస్తును సంపాదించుకోనండి. మీ జీవితంలో క్రీస్తును సంపాదించుకొని ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారందరూ కూడా ఎంతో గొప్ప ధన్యులు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. బిడ్డలను నాయన మీ రక్తంతో కడగండి. నీ వెలుగుతో, నీ శక్తితో, నీ ప్రభావంతో నింపండి. వారి కుటుంబాలు, వారి జీవితంలో గొప్పని వెలుగునుంచండి. గొప్పని సమాధానం, ఆశీర్వాదం, అభివృద్ధి, గొప్ప స్వస్థత యేసునామములో లేడంతలుగా దయచేయండి. దినమంతా కూడా వారికి తోడుగా ఉండండి. కీడు, శోధన, అపాయాలను తప్పించండి. అంధకార విరోధ దుష్ట రోగములను దూరపరచండి. అయా నీ ప్రజలకు మీరే తోడయ్యుండి నడిపించి సహాయం చేయమని సమస్తం నీకు అప్పగిస్తూ యేసు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.